ఛత్తీస్గఢ్ దంతేవాడ, బీజాపూర్, నారాయణపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలోని హంద్వార్, రేకేవాయి మధ్య ఉన్న దట్టమైన అడవులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాల్పుల అనంతరం భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, మందులు, మావోయిస్టు యూనిఫామ్, నిత్యావసర సరుకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రేకవాయ గ్రామంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిక్షణా శిబిరాన్ని ధ్వంసం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. ఉపేందర్, శిరీష, దంతెవాడ, బిజాపూర్, రాయలపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపు 8 మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు. దీనికి సంబంధించిన ఇప్పటికే మృతదేహాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని అయితే అటు సంబంధిత ప్రాంతాల్లో అయితే వాళ్ళని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఆపరేషన్ జలశక్తి కింద జిల్లా ఏదైతే దంతెవాడ జిల్లాలకు సంబంధించినటువంటి డిఆర్జీ బృందాలు, అదేవిధంగా నారాయణపూర్ జిల్లాకు సంబంధించినటువంటి డిఆర్జీ, అటు బస్తర్ డిఆర్జీ, అదేవిధంగా ఎస్టీఎఫ్ బృందాలు సంయుక్త ఆపరేషన్ అయితే చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలం నుంచి దాదాపు యూనిఫామ్ ధరించినటువంటి 8 మంది మావోయిస్టులు మృతదేహాలతో పాటు వారికి సంబంధించినటువంటి ఏదైతే తుపాకులు, అదేవిధంగా బోర్ గన్లు, అదేవిధంగా ఎస్బిఎల్ భారీ మొత్తంలో పేలుడు పదార్థాలతో పాటు మందుగుడు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక మావోయిస్టు సాహిత్యం, నిత్యావసర వస్తువులు కూడా వారి వద్ద నుంచి అయితే లభ్యమయ్యాయి. అయితే నిన్న ఉదయం నుంచి కూడా ఈ అయితే ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. ఉదయం 9 గంటల నుంచి అయితే దాదాపు 7 సార్లు అయితే కాల్పులు దళదారుతో అయితే ఆ అడవి ప్రాంతం దద్దరిల్లిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 50 నుంచి 60 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నారనే నేపథ్యంలోనే ఈ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇక డివిఎస్ఎం ఏదైతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన దీపక్, అదేవిధంగా కమలాకర్, స్వప్న అలియాస్ సపనక్క, అదేవిధంగా మధ్య డివిజన్ కి సంబంధించినటువంటి తూర్పు బస్తర్ డివిజన్ పరిధిలోని ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందినటువంటి కమాండర్ మల్లేష్ అడవిలో ఉన్నట్లయితే పోలీసుల సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వారంతా సెర్చ్ ఆపరేషన్ కి అయితే ఇటు భద్రతా బలగాలు అయితే బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేకవాయి డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాహుల్ ఉసేకి, ఆశీష్ నేతం కూడా ఈ విషయాన్ని అయితే వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నారాయణపూర్ జిల్లాకు సంబంధించినటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రశాంత్ దేవాంగన్ కూడా ఈ విషయాన్ని అయితే వెల్లడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి నారాయణపూర్ కు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా బస్తర్ డివిజన్ కు సంబంధించిన అటువంటి ఏదైతే భద్రతా బలగాలు అయితే సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. దాదాపు 800 మంది ఏదైతే భద్రతా బలగాలతో అయితే ఆ అడవిని అయితే జల్లెడ పడుతున్నారు. ఇక రేకవాయి గ్రామం అడవిలో మావోయిస్టుల శిబిరాన్ని కూడా వారు గుర్తించి తాత్కాలిక శిబిరాన్ని కూడా అయితే ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న ఉదయం 11 గంటల నుంచి అయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు అడవిలోకి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సైనికులు కూడా ఎమ్మటి అప్రమత్తం అయితే తిరిగి రిటర్న్ వస్తున్న నేపథ్యంలోనే మావోయిస్టులు మెరుపు దాడికి భద్రతా బలగాలపై అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతిదాడి చేసినటువంటి భద్రతా బలగాలు ప్రతిదాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి ఈ కాల్పుల్లో పోలీసులు ఎవరైనా గాయపడ్డారా? ఇప్పటి వరకు అటువంటిది ఘటన అయితే ఎటువంటి జరగదు. స్వల్ప గాయాలతో మాత్రం ఈ ముగ్గురు ఏదైతే జవాన్లకు స్వల్ప గాయాలని చెప్తున్నప్పటికీ పూర్తి వివరాలు అయితే వెల్లడించట్లేదు. ఇప్పటికే మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పేసి చెప్తున్నప్పటికీ, మావోయిస్టులకు సంబంధించినటువంటి మృతదేహాల వివరాలు వెల్లడిస్తున్నప్పటికీ ఇటు జవాన్లకు సంబంధించినటువంటి వివరాలు మాత్రం అటు భద్రతా బలగాలు కానీ అటు అధికారులు, పోలీస్ అధికారులు కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. మనకు అందుకున్న సమాచారం ప్రకారం దాదాపుగా ముగ్గురు జవాన్లకు కూడా స్వల్ప గాయాలైనట్లు కూడా మనకు తెలుస్తుంది. వారందరినీ కూడా హుటాహుటిన ఎమ్మటే ఇక్కడ స్థానిక ఏదైతే శిబిరం వద్ద ఉన్నటువంటి ఆసుపత్రికి అయితే తరలించినట్లయితే తెలుస్తుంది. ఇక ఈ ఏదైతే ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు, ఈ ముగ్గురు మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళలో 4 మహిళలు, 4 మగ మావోయిస్టులు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఏదైతే బాణం బాంబులు, అదే కుక్కర్, ఐఈడి వైర్లెస్ సెట్లు, అదేవిధంగా బ్యాటరీలు, అదే మావోయిస్ట్ యూనిఫాము, వైర్లెస్ సామాగ్రిని, అదేవిధంగా మావోయిస్టు సంచార సామాగ్రితో పాటు 400 జతల చెప్పులు, అదేవిధంగా వాళ్ళ శిక్షణకు సంబంధించినటువంటి పుట్టు మిషన్లు, ఇతర సామాగ్రిని, రోజువారీ సామాగ్రిని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇక భారీ మొత్తంలో డంప్ చేసిన మెటీరియల్ను అదే విధంగా భద్రతా బలగాలు అయితే ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎదురు కాల్పుల్లో చాలా మంది మావోయిస్టులు గాయపడ్డట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే
ఇక్కడ ఉన్న అంటే పక్కన ఉన్నటువంటి మావోయిస్టులు వారందరినీ కూడా దట్టమైన అడవి ప్రాంతం అబుజ్మడు దట్టమైన అడవి ప్రాంతం. ఈ నేపథ్యంలోనే అడవి ప్రాంతంలోకి వారైతే అంటే వెనుదిరిగి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. వారందరూ గాయాలైన వారందరినీ కూడా తీసుకెళ్ళినట్లయితే తెలుస్తుంది. అయితే ఇంకా దాదాపు 72 గంటల పాటు ఈ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే మావోయిస్టు సంబంధించినటువంటి కీలక నేతలు ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి అంటే ఈ జిల్లాకు సంబంధించి ఏదైతే బస్తర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో పాటు ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు ఈ 5 నెలల నుంచి అయితే భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య అయితే వరుసగా ఎదురుకాల్పులు అయితే జరుగుతున్నాయి. దాదాపు ఇటు మావోయిస్టులు కావచ్చు, ఇటు భద్రతా బలగాలకు సంబంధించిన వారు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఈ 5 నెలల్లో 100 కంటే ఎక్కువ ఎన్కౌంటర్లు కూడా జరిగాయి. దాదాపుగా 120 మంది నక్సలైట్లు కూడా హతమైనట్లు తెలుస్తుంది. ఇక దాదాపు ఈ 375 మంది మావోయిస్టులు కూడా లొంగుబాటు అయినారు. దాదాపు ఇప్పుడు ఈ 5 నెలల్లోనే 183 మంది నక్సలైట్లు కూడా అరెస్టు చేయబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ 5 నెలల్లో దాదాపు 12 మంది సైనికులు కూడా వీరమరణం పొందారు. అయితే మిగతా కొంతమందికి స్వల్ప గాయాలైనప్పటికీ వాటి వివరాలు మాత్రం మనకు వెల్లడించలేదు. అయితే ఈ 5 నెలల్లో ఎన్కౌంటర్ లో దాదాపు 24 మంది సైనికులు కూడా తీవ్రంగా గాయపడ్డైతే మనకు సమాచారం ఉంటుంది. ఈ 24 మందితో పాటు ఈ 12 మంది మృతి చెందారు. వీరందరికీ కూడా ఏదైతే భద్రతా బలగాలకు లాంఛనంగా కూడా అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే 2015 నుంచి ఇప్పుడు మొన్నటి 22 వరకు కూడా ఛత్తీస్గఢ్ లో అత్యధిక ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ నేపథ్యంలో మధ్యలో 23, 24 తర్వాత మళ్ళీ వరుసగా ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా వరుస ఎన్కౌంటర్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆపరేషన్ కాగా పేరుతో అటు భద్రతా బలగాలపై అటు కేంద్ర కమిటీ సూచనల మేరకే కేంద్ర బలగాల సూచనల మేరకే అయితే ఆ మావోయిస్టులు ఏదైతే లక్ష్యంగా కూడా అయితే ఆ సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇటు ఏదైతే అడవి ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి అబుజ్మల్ ప్రాంతంతో పాటు ఛత్తీస్గఢ్ ఇటు ఆంధ్ర అదేవిధంగా తెలంగాణ ఇటు మహారాష్ట్ర ఒడిశా సరిహద్దుగా ఉన్నాయి. ఇక్కడ అడవి ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అడవిలో తలదాల్చుకునే మావోయిస్టులపై అయితే కీలకంగా కూడా ఇటు భద్రతా బలగాలు కుమ్మింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా కనువలు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికి మావోయిస్టులకు సంబంధించినటువంటి నేతలు మాత్రం ఇదంతా బూటక ఎన్కౌంటర్లు చేస్తున్నారు. తమ గిరిజనులు అదేవిధంగా అమాయకులను బలి చేస్తూ ఎన్కౌంటర్లని బూచి చూపెడుతున్నారని చెప్పేసి అటు మావోయిస్టులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా అసూలు బాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ నేతలంతా కూడా అంటే మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా లొంగుబాటు కావాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా సూచిస్తుంది. జనజీవన స్రవంతిలో కలవాలి అంటే జనజీవన స్రవంతిలో కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం కూడా అందిస్తామని చెప్తున్నప్పటికీ అటు మావోయిస్టులు మాత్రం ఇదంతా కూడా కేంద్రం ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారించింది. మోడీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అటవీ సంపదను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గనులు నిక్షేపాలను కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం ఇదంతా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలు అందరూ కూడా ఈ అడవిని నమ్ముకొని అడవిలో జీవిస్తున్న నేపథ్యంలోనే మాపై ఇటువంటి కాల్పులు చేయడం అహేయమైన చర్య అని చెప్పేసి పలుమార్లు కూడా ప్రకటనలు కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే గత 5 నెలల నుంచి కూడా దాదాపుగా ఎన్కౌంటర్లు ఎక్కువ మంది మావోయిస్టులు చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు గిరిజనులు చనిపోతున్నప్పటికీ అదంతా కూడా ఎన్కౌంటర్ లో మాత్రం వారు మావోయిస్టులు అని చెప్పేసి ఇటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మావోయిస్టులపై అయితే పైచేయి సాధించామని చెప్పేసి ఇప్పుడు భద్రతా బలగాలు కూడా చెప్తున్నప్పటికీ వారు మాత్రం దీన్ని ప్రతిఘటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఎలక్షన్ సంబంధించినటువంటి ఎన్నికలను కూడా వారైతే అంటే వ్యతిరేకించారు. ఎన్నికలను మేము బహిష్కరిస్తున్నామని చెప్పేసి మావోయిస్టు పార్టీ ప్రకటించినప్పటికీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేసుకుంటా ప్రత్యేకంగా అటు అంటే ఎలక్షన్స్ కూడా ముగించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ మాత్రం అటు మావోయిస్టులకు కొంత ఎదురు దెబ్బగా మనం చెప్పుకోవచ్చు శిరీష. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.